నమస్కారం బాబాయ్. వందనం. మీ పేరు? నా పేరు దాకరపు పెద్దబాబు. ఏ ఊరు బాబాయ్? గుడ్ల ఏరుగు అదే గుడ్ల వల్లేరు. ఏం చేస్తుంటావు బాబాయ్? జేమ్స్పేట. ఏం చేస్తుంటా? నేనా పొలం పని. నీ రైతుల పరిస్థితి ఎలా ఉంది? జగన్ గారు రైతుల పరిస్థితి అంటే నేను చెప్తున్నా ఇను, వాళ్ళు 10-15 ఎకరాలు చేస్తూ కూడా ఒంటరిగా మమ్మల్ని వాడుకు దింగుతున్నారు. ఒంటరిగా వాళ్ళు మాత్రం మీరు మీరు చెప్పండి. మాట్లాడలేదంటే అట్ట అది 10 అసలు ఆయన తీసుకెళ్ళి వచ్చాము ఈ రోడ్డు కోసం. ఎవరి దగ్గరికి వెళ్ళా? చెప్పానుగా, చెప్పు. కొంచెం అది పెట్టుకొని తిరుగు. నేను కొడాలని మేము మా బ్యాచ్ ఇదో ఇక్కడ కూర్చున్న బ్యాచ్ కానీ అదిగో తిట్టినోడు కానీ మేము కొడాల నాన్న దగ్గరికి వెళ్ళి, బాబు ఈ రోడ్లు అయ్యి ఆడు మినిస్టర్ ఉండగా చంద్రబాబు నాయుడిని ఆడు అన్నప్పుడు బుడబక్కల నాయాలు వీడు ఎంత ఐ డోంట్ కేర్. వాడెవడు మాట్లాడతాకి? మా చంద్రబాబు నాయుడు కింద పాగలు కొట్టుకోరాదు, డెప్పా పావాలు కొడతాం ఎందుకో ఆయన తెచ్చుకో. మరే నీకు మాట చెప్తున్నా, ఇదిగో ఈ రోడ్డు చూడు, దీన్ని చూపించు. అక్కడి నుంచి ఇదిగో ఈ మురికాలంలో నేను నడుస్తున్నా రా. మరి చెప్పు. నవ్వితేనే నవరత్నాలు అన్నాడు ఆడి. వద్దులే బూతులు మాట్లాడకూడదు, ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు రావాలి. మా బాధ, మాకు ఈ రోడ్డు కావాలి, మాకు ఈ రోడ్డు కావాలి, ఆ రోడ్డు కావాలి. మీరేమన్నా ఎక్స్టెన్షన్ చేసి మొన్న బోళ్ళంతమంది కథానాయకులు వచ్చారు, ఆ పెచ్చకొత్తాడు అటు దెంగించుకున్నాడు, అవి మనకొద్దు. నేను చెప్తున్నా, మనకి ఈ రోడ్డు కావాలి. ఎంత తెలుసా? ఇక్కడికి ఆ రోడ్డు ఇక్కడికి ఉండాలి. ఏంటి పిచ్చ మాటలు మాట్లాడతాను నేను, ఏదో మాట్లాడినట్టు. అవును అదే రావాలి. ఇదిగో చూపించానా మరా? అది నేను నీకు మాట చెప్తానా బాబాయ్? ఆగు, ఇప్పుడు నేను చెప్పేదాన్ని. ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. మరే మనకి సిగ్గు లజ్జ ఉంటే ఆ మాట అసలు మన దగ్గర రాకూడదు. వేస్ట్ మాటలు ఎవడాడు మాట్లాడేది. ఈ రోజున ఇదిగో ఈ పిల్లల్ని అడుగు, వీళ్ళని అడుగు, మన రాజధాని ఏది? అరే యారా మీకు మళ్ళీ నా ప్రావంటింగ్ ఇస్తారేంటి? నాకు తెలియదేంటి? నేను అదే చెప్తున్నా, రాజధాని మనకు దగ్గరలో ఉంటుంది, వైజాగ్ పారిపోవాలా? ఇప్పుడు వాళ్ళు వస్తారు తెలంగాణ వాళ్ళు వచ్చి కూడా మన విజయవాడ అంటేనే మనకి అంత ప్రేమ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆడి ఆవిడ మాట్లాడతాకి. అవునా? మనం ఈ ఊళ్ళో ఉన్నాం, వేరే ఊళ్ళో కాదు కదా. మనదే అసలు ఏ దేశం మనంతా తెలుగుదేశం. సరే అది వదిలేసి పార్టీ గురించి కాదు, అసలు ఆడేవాడు మాట్లాడతాకి వైజాగ్ పెడతాడా? మనం ఇక్కడి నుంచి 324 కిలోమీటర్లు అక్కడ పరిగెత్తుకెళ్ళి అంత అవసరమా? విజయవాడ మనకి అదే
అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చెప్పు. ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. మద్యపాన నిషేధం గుండు పానమేం కాదు, మాకు 3,000 ఇస్తున్నాడు, 5,000 దెంగేస్తున్నాడు. మా పిల్లలేమో మమ్మల్ని నా గొడ్డలారా నా బట్టలారా దెంగుతున్నాడు. నిజమే, మా పిల్లలు మమ్మల్ని ఏమంటున్నారు చూసో, దొంగ నా గొడ్డ. వాళ్ళు చూడు ఇంకా అదేవిధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉండటం కోసం పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఏంటి పోలవరం ప్రాజెక్టు? ఇదే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు ఆయనలో 70% పైగా కంప్లీట్ అయిపోతే, జగన్ గారు ఏం వచ్చినాక ఉన్న 30% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద 2 ఇరిగేషన్ మంత్రులు పనిచేశారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కంబాటి రాంబాబు గారు. అదే పోలవరాన్ని పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరేమంటారు? నేను ఏమంటానంటే, నువ్వాగా నేను చెప్తున్నాగా, ఆ పోలవరం ఆడెక్కి వాడికి పేరు వస్తుంది మొత్తం. చూడు వాడు ఎక్కడ చూస్తే ఆడియేనా ఏమన్నా బందా? పోలవరం ఎవరు కట్టింది? పోలవరం ఎవరిది? మందే. అక్కడి నుంచి పట్టిసీమ తీసుకొచ్చింది ఎవరు? అప్పుడు ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు. సరే, ఆయన నాయుడు అంటే అనుకోవచ్చేమో పాపం, ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టి పార్థంగా వేసి పార్థంగారు. ఇప్పుడు ఏంటి కూడా పేర్లేరు. నేను చెప్తున్నా, ఐ డోంట్ కేర్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చెప్పు. ప్రధానంగా నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. దాని సామాన్య రైతుల దగ్గర నుంచి అందరూ బతకడానికి. నువ్వు అన్నది కరెక్టే, కానీ మేము నిత్యావసరాలు అంటే మాకు కావాల్సింది ఆ కొట్టు దగ్గర ఈ కొట్టు దగ్గర. అసలు బిజినెస్ మ్యాగ్నెట్లకే ఈడు దెబ్బ వేసేసాడు. అవునా? ఒప్పుకుంటావా లేదా? అది మాదేమన్నా అండి, ఇదిగో ఇక్కడ కొట్టి పెట్టారు, దాంట్లో వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుంటాం. పెరిగిందండి అంటాడు ఆడతలు. మేము పిక్కోవాలి. సారీ కరెక్టే కానీ అయిపోయింది తప్పు అది. ఇంకా కరెక్ట్ బాబు. ఇప్పుడు వచ్చేసరికి ఏముంది? ప్రధానంగా ఇది ఎవరు ప్రధానంగా కరెక్ట్ ఏది ఏబి అన్నా ప్రధానంగా చెప్పు. మన రాష్ట్రంలో 170 సీట్లు జగన్ గారు గెలవటం కోసం ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. దాని మీద మీరేమంటారు? నాకు చాలా బాధ వేసేది నువ్వు అడిగితే. ఆడేవాడు అడిగేది. నిన్న గుడివాడలో చంద్రబాబు నాయుడు మీటింగ్ చూసి ఆడు బక్కన కొడుకు ఆడు కొడాలి నానిగాడు ఆడు మాట్లాడుతున్నాడు రాత్రి. ఆడేమంటాడు తెలుసా? బక్కన కొడుకు తప్పు. ఇదిగో పక్కన ఒకడు మళ్ళీ ఇంటి ఇస్తున్నాడు. అరే ఎన్టీఆర్ ఇచ్చాడు ఎన్టీఆర్ మావాడేనా అంటున్నాడు వీడు. వాడు ఈ అమ్మ రోతన కొడుకులు. మా చంద్రబాబు నాయుడు కానీ, మా ఎన్టీఆర్ని కానీ, మా బాలకృష్ణ కానీ, మా ఆ ఎన్టీఆర్ గాడు ఆడు మావేవాడు తెలుసా? ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మావేవాడు తెలుసా? వైసీపీ. అందుకే ఆడు బయటికి రాలా. చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే కానీ కనీసం పలకత్తా కూడా రాలా. మరి ఆయన ఎవడు గుర్తిస్తారు? ఏమండే నేను ఇన్ని మాటలు వాళ్ళు మాట్లాడాలిగా. నవ్వకుండా నాకు కాలద్దు ఇక్కడ. ఓకే అమ్మ. అదన్నా చివరిగా చెప్ప వచ్చేసారి 24 ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంది? మా జేమ్స్పేట వరకే నియోజకవర్గం వద్దు. మీ పేట ప్రజలు? మా పేట ప్రజలు వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు.
మాకు రోడ్డు పడిన సంగతి మనకి తెచ్చు మాకు రోడ్డు పడిన సంగతి చెప్తాను. డై అదిగో వెనుగళ్ళ రాము గారు నాకు స్వతహాగా మా ఇంటికి వచ్చి ఏమండే మీకు ఈ రోడ్లు వేసి పెడతా. వెనుగండ రాము గారు మీరు ఎందుకు మాట్లాడతారు? నేను మొన్న మాట్లాడాను. వెనుగండ్ల రాము నీ అమ్మ ఆడేవాడు రాడు. వెనుగండ్ల రాము గారు మా ఇంటికి వచ్చి ఏమండే మా ఇల్లు కట్టి పెట్టండి, ఈ రోడ్లన్నీ బాగు చేయండి అంటే ఈయన ప్రెసిడెంట్ గారు ఉండరు చూడు, ఆయన్ని పిలిచి ముందు ఈయన పని చేసి పెట్టాలి. మేము మొట్టమొదటి నుంచి ఎన్టీఆర్ అంటే మాకు ప్రాణం. అది ఓకే బాబు, థ్యాంక్స్ బాబు. తెలంగాణ ఉత్తరం వేసి